యోనా పెద్ద చేప. నీళ్ళలో ఉన్న వ్యక్తిని చూడండి. ఆయన ఎంతో ఆపదలో ఉన్నాడు కదా. ఆ చేప ఆయనను మింగివేయబోతుంది. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఆయన పేరే యోనా. ఆయన ఇంతటి ఆపదలో ఎలా చిక్కుకున్నాడో చూద్దాం. యోనా యెహోవా యొక్క ప్రవక్త. ఎలీషా చనిపోయిన తరువాత కొంతకాలానికి యెహోవా యోనాతో, నీవు గొప్ప పట్టణముకు నినివేకు వెళ్ళు. అక్కడి ప్రజలు చెడుతనం చాలా ఎక్కువైపోయింది. దాని గురించి నీవు వాళ్ళకు చెప్పాలన్నాడు. అయితే యోనాకు అలా వెళ్ళటం ఇష్టం లేదు. కాబట్టి ఆయన నినివేకు వ్యతిరేక దిశలో వెళ్ళి ఓడెక్కాడు. యోనా అలా పారిపోవటాన్ని చూసి యెహోవా సంతోషించలేదు. అందుకే ఆయన ఒక పెద్ద తుఫాను కలుగజేశాడు. ఆ తుఫాను ఓడను ముంచివేసేంత తీవ్రంగా మారిపోయింది. ఓడలోని నావికులు ఎంతో భయపడి సహాయం కోసం తమ దేవుళ్ళకు ప్రార్థిస్తున్నారు. చివరకు యోనా వాళ్ళతో, నేను భూమి ఆకాశములు సృజించిన యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తాను. యెహోవా చెప్పిన దానిని చేయకుండా నేను పారిపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ నావికులు, తుఫాను ఆగిపోవాలంటే మేము నీకేమి చేయాలి అని అడిగారు. నన్ను సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రం నిమ్మలిస్తుంది అని యోనా వాళ్ళకు చెప్పాడు. నావికులు అలా చేయడానికి ఇష్టపడలేదు. అయితే తుఫాను అంతకంతకు తీవ్రం అవ్వడంతో చివరకు వాళ్లకు యోనాను ఓడలో నుండి కిందకు పడేశారు. వెంటనే తుఫాను ఆగిపోయింది. సముద్రం నిమ్మలించింది. యోనా నీళ్ళలో మునిగిపోతుండగా అతి పెద్ద చేప ఆయనను మృంగివేసింది. కానీ ఆయన చనిపోలేదు. 3 రోజులు 3 రాత్రులు ఆయన ఆ చేప కడుపులో ఉన్నాడు. యెహోవా చెప్పిన మాట వినని కారణంగా యోనా చాలా బాధపడ్డాడు. అప్పుడు ఆయన ఏమి చేశాడో మీకు తెలుసా? యోనా సహాయం కోసం యెహోవాకు ప్రార్థించాడు. అప్పుడు యెహోవా ఆ చేప యోనాని పొడి నేల మీద క్రక్కే విధంగా చేశాడు. తరువాత యోనా నినివేకు వెళ్ళాడు. యెహోవా ఏమి చెప్పాడో దానిని చేయడం ఎంత ప్రాముఖ్యమో ఇది మనకు బోధించాడు యోనా. యోనా కూడా తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం.